2000 years ago, చాణక్య గారు అర్థశాస్త్ర అని ఒక బుక్ రాశారు, విచ్ ఇస్ అ గైడ్ ఫర్ పాలిటిక్స్, వార్ అండ్ వెల్త్. బట్ వాట్ ఇఫ్ ఐ సే అతని మనీ స్ట్రాటజీస్ అన్నీ ఈ 2025లో కూడా అప్లై అవుతున్నాయంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చాణక్య వాజంట్ జస్ట్ అ థింకర్, అతను ఇండియాస్ ఫస్ట్ ఎకానమిస్ట్. అతని రూల్స్ అండ్ స్ట్రాటజీస్ అన్నీ అప్పట్లో కింగ్స్కి మాత్రమే కాదు, ఇప్పుడున్న మిలియనర్స్ అందరూ ఈ స్ట్రాటజీస్ని యూస్ చేశారు. దే ఆర్ నాట్ ఓన్లీ ఫర్ మిలియనర్స్ బట్ దే ఆర్ ఫర్ ఎనీ వన్ హూ వాంట్స్ టు బీ స్మార్ట్ విత్ మనీ. సో ఇప్పుడు నేను చెప్పబోతుంది 5 స్ట్రాటజీస్. అవన్నీ చాణక్య గారు మనకు చెప్పినవి. సో అందులో ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్, వెల్త్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెస్. ఈ 2025లో దీన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే, యూ నీడ్ మనీ నాట్ జస్ట్ టు సర్వైవ్ బట్ టు గ్రో, లెర్న్ అండ్ గివ్ ఇట్ బ్యాక్. అంటే ఆ మనీ మనకి ఓన్లీ సర్వైవ్ అవ్వడానికి మాత్రమే కాదు, మనం గ్రో అవ్వటానికి కూడా యూజ్ అవుతుంది. గ్రో అయిన తర్వాత మనం నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది, ఆ నేర్చుకున్నది తిరిగి ఇవ్వటానికి కూడా యూజ్ అవుతుంది. బిల్డ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్, సేవ్ ఫస్ట్ దెన్ స్పెండ్. చాణక్య సెడ్, ధర్మస్య మూలం అర్థ, విచ్ మీన్స్ వెల్త్ ఇస్ ద రూట్ ఆఫ్ రైచియస్నెస్. ఇప్పుడు నేను చెప్తున్న సెకండ్ స్ట్రాటజీ, స్ప్లిట్ యువర్ మనీ ఇంటూ 3 పార్ట్స్. చాణక్య గారు ఏం అడ్వైస్ చేస్తారంటే, మనకు వచ్చిన వెల్త్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోమని. అంటే విచ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ డైలీ నీడ్స్, అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బీ రీఇన్వెస్ట్మెంట్, అండ్ ద థర్డ్ పార్ట్ విల్ బీ ఫ్యూచర్ సేవింగ్స్. జస్ట్ ఒక మోడర్న్ టిప్ ఏంటంటే, యూజ్ సమ్ బడ్జెటింగ్ యాప్స్ టు ఆటోమేట్ 30% ఆఫ్ ఎక్స్పెన్సెస్, 30% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దెన్ 40% ఆఫ్ సేవింగ్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్న థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే, ఇన్వెస్ట్ ఇన్ నాలెడ్జ్. చాణక్య గారి లా ఏంటంటే, అ కింగ్ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వైజర్స్. అంటే 2025 ప్రకారం దీన్ని చెప్పాలంటే, స్పెండ్ ఇన్ ఆన్లైన్ కోర్సెస్, మెంటర్స్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఫోర్త్ స్ట్రాటజీ ఏంటంటే, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. చాణక్య గారు మనకి ఏం వార్న్ చేశారంటే, నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ వన్ సోర్స్ ఆఫ్ పవర్ ఆర్ ఇన్కమ్. ఒక క్విక్ ఐడియా విచ్ ఇస్ ఫ్రీలాన్సింగ్ ఆర్ కాంటెంట్ క్రియేషన్ ఎక్సెట్రా. ఇప్పుడు నేను చెప్తున్న నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే, యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ రిస్క్. యూ షుడ్ ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే ఒక పెద్ద వారే జరిగినా, లేకపోతే మనకి ఒక పెద్ద లాస్ వచ్చినా, వీ షుడ్ బీ రెడీ. ఇన్ టుడేస్ వరల్డ్ దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, డైవర్సిఫై అండ్ థింక్ లాంగ్ టర్మ్. అంటే మీ మనీ అంతా తీసుకెళ్ళి ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ డిఫరెంట్ స్టాక్స్ ఆర్ డిఫరెంట్ ట్రెండ్స్. ఒక మోడర్న్ టిప్ ఏంటంటే, యూజ్ ఎస్ఐపీస్ ఆర్ గోల్డ్, లేకపోతే లిటిల్ క్రిప్టో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్. అండ్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్న అన్ని ఫైనాన్షియల్ యాప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చాణక్యాస్ వర్డ్స్ మే బీ ఏన్షియంట్ బట్ దేర్ వాల్యూ ఇస్ ఇటర్నల్. ఈ 2025లో మేనేజింగ్ మనీ ఆల్సో బిగిన్స్ విత్ విజ్డమ్, అండ్ చాణక్య లీడ్స్ ద వే.